దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాల్లో ఆస్తికులు, నాస్తికుల మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అటువంటి అంశాల్లో రామ్ సేతు కూడా ఒకటన్నమాట. ఇది స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెప్తుంటే, కాదు సముద్రంలో సహసిద్ధంగా ఏర్పడిందని మరి కొందరైతే వాదిస్తున్నారు. అయితే రామ్ సేతు అనే సినిమా రిలీజ్ అవడం జరిగింది. రామ్ సేతు సినిమా విడుదలైన తర్వాత ఈ అంశంపై మరోసారి చర్చ రావడం జరిగింది అనమాట. రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం అన్నమాట. దక్షిణాదిలో దీన్ని రామసేతు అని పిలిస్తే, శ్రీలంకలో అడంగపాలం అని పిలవడం జరుగుతుంది. దీన్నే ఆడమ్స్ బ్రిడ్జి అని కూడా పిలుస్తారన్నమాట. అయితే రామసేతు నిర్మాణానికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అదేమిటంటే, కొందరు రామసేతు అనేది సహజసిద్ధంగా ఏర్పడిందని కొందరైతే చెప్తున్నారు. మరికొందరు ఏమని చెప్తున్నారంటే, రామాయణం మహాకావ్యంలో ఈ రామసేతు గురించి వర్ణించడం జరిగిందని, ఆ కాలంలో ఈ రామసేతు నిర్మించడం జరిగిందని కొందరైతే వాదిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సైన్స్ ఏమని చెప్తుంది, అలాగే యుఎస్ఏ పరిశోధన సంస్థ వాళ్ళు ఏమని చెప్తున్నారు, అలాగే దీనికి సంబంధించి రాజకీయ నాయకులు ఏ విధంగా చెప్తున్నారు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక అమెరికా టీవీ కార్యక్రమం ప్రోమోతో భారతదేశంలో రామసేతు అంటే మనం ఇంతకు ముందు చెప్పుకుందాం కదా, ఆడమ్స్ బ్రిడ్జ్ అని, వివాదంలో మరోసారి తెరపైకి రావడం జరిగింది అనమాట. అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ డిసెంబర్ 11 భారత శ్రీలంకను కలిపే రామసేతు కార్యక్రమంపై ఒక ప్రోమోనైతే విడుదల చేయడం జరిగింది అనమాట. రామసేతు రాళ్లు, ఇసుకపై వాళ్ళైతే పరిశోధన చేయగా వారిది నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లు బయట నుండి తీసుకువచ్చినట్లు వాళ్ళైతే ఆ ప్రోమోలో పేర్కొనడం జరిగింది. 30 మైళ్ళకు పైగా పొడవున్న ఈ వంతెన మానవ నిర్మితమని వాళ్ళైతే పేర్కొనడం జరిగింది అనమాట. సీతను రావణుడి నుంచి రక్షించడానికి శ్రీరాముడు వానర సేన సహాయంతో ఈ వారధిని నిర్మించాడని రామాయణ లాంటి మహాకావ్యాల్లో ప్రచురించడం జరిగింది. అయితే భారతదేశంలోనే కాకుండా రామాయణం ఆగ్నేయ ఆసియాలో కూడా ప్రాచుర్యంలో ఉందని మనం చెప్పవచ్చు. సైన్స్ ఛానల్ ప్రోమోతో రామాయణం అనుకూలవాదులు, అలాగే నేతలు, రాజకీయ పార్టీల మధ్య మరోసారి చర్చ అయితే జరిగింది. అయితే ఈ అమెరికా సైన్స్ ఛానల్ చెప్పిన దానికి ట్విట్టర్ ను ట్యాగ్ చేస్తూ బీజేపీ ట్విట్టర్ ఖాతాలో రామసేతు లేదని కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో శాస్త్రీయ పరిశోధనలు, బీజేపీ వాదనలు అయితే సమర్థించడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర జౌళి, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఆ కాలంలో ఉన్న స్మృతి ఇరానీ జై శ్రీరామ్ అని ట్వీట్ చేయడం జరిగింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా దీన్ని స్వాగతించడం జరిగింది. రామసేతుపై చర్చ కొత్తమి కాదని 2005లో యూపీఏ ప్రభుత్వం రామసేతు ప్రాజెక్టులో భాగంగా 12 కిలోమీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇవ్వడంతో వివాదం మొదలైందనమాట. అయితే ఈ రామసేతు ఉండడం వల్ల మనం శ్రీలంకకి వెళ్ళి ఒక ఓడ ద్వారా తిరిగి రావాలంటే మనం వెళ్ళేటప్పుడు రామసేతు మీద గుండా వెళ్ళి శ్రీలంక చుట్టూ తిరిగి మళ్ళీ రావాల్సి ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఏమని డిసైడ్ చేశారంటే, ఈ రామసేతు మధ్యలో ఒక కాలువ తవ్వినట్లయితే ఓడలనయ్యి శ్రీలంకకి చుట్టూ తిరిగి వెళ్ళకోకుండా ఇలా సముద్ర మార్గం మధ్యలో నుంచి రావచ్చని వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఈ రామసేతు సముద్ర ప్రాజెక్టు ఓకే అయితే 36 గంటల సమయం అనేది మనకు సేవ్ అవుతుంది, అలాగే ఇంధనం ఖర్చు కూడా ఆదా అవుతుందని రాజకీయ నాయకులు అయితే ఆ కాలంలో భావించడం జరిగిందనమాట. ఇలా గనక బీజేపీ చేయాలని అనుకుంది కదా. అయితే దీనికి సంబంధించి హిందూ సంస్థలు ఏమని చెప్తున్నాయని మనం చూసుకున్నట్లయితే, ఈ సేతు సముద్ర ప్రాజెక్ట్ అనేది చేపడితే రామసేతు ధ్వంసం అవుతుందని, భారతదేశం శ్రీలంక మధ్య పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టు వల్ల గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధుల్లో సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని వాళ్ళైతే వాదించడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్టు మొదట 1860లో భారతదేశంలో పనిచేస్తున్న బ్రిటిష్ కమాండర్ ఏడి టైలర్ అయితే ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ విషయం పక్కన పెడితే, రామసేతు బ్రిడ్జిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లేస్టర్ చెప్పిన మాటలు ఒకసారి చూసుకున్నట్లయితే, రామసేతు సహజసిద్ధంగా ఏర్పడిందని, రాళ్లు వేరే చోటు నుంచి తీసుకువచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలెన్ లేస్టర్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు రామసేతు ఇసుక 4000 ఏళ్ల నాటిదని, రాళ్లు 7000 ఏళ్ల నాటివని పరిశోధనలో తేలిందని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ వారధిపై డాక్యుమెంటరీ చిత్రీకరించిన ఓ సైన్స్ ఛానల్ ఇది హ్యూమన్
అచీవ్మెంట్ గా పేర్కొనడం జరిగింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది మానవుల మేధస్సుకు గొప్ప నిదర్శనం అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందని వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. అయితే ఈ రాళ్ళు ఎవరు తీసుకువచ్చి వంతెనగా ఏర్పాటు చేశారు, అసలు నీటి మీద రాళ్ళు ఎలా తేలాయి అనేటువంటి సందేహాలకు సంబంధించిన సమాధానం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట ఈ రామసేతు నిర్మాణానికి సంబంధించి. అయితే సమాధానాలు ఉన్నాయి, కానీ దానికి స్పష్టమైన ఆధారాలు అయితే లేవన్నమాట. అయితే కొన్నిసార్లు నదిలో రాళ్లు తేలుతూ వెళ్తున్నాయని, అవి రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లే అని కొందరైతే చెప్తూ ఉన్నారు. అయితే ఈ రామసేతు నిర్మాణానికి సంబంధించి ప్రముఖ మేధావులు ఏమని చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే, రామాయణ యుద్ధ కాలంలో రామసేతు నిర్మాణ ప్రస్తావన కనిపించిందని, ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లాన్ ఇచ్చింది మాత్రం నలుడు ఇచ్చాడని వాళ్ళైతే చెప్పడం జరిగింది. నలుడు అనే వానరుని నేతృత్వంలో 5 రోజుల్లో శ్రీలంక వారిది నిర్మించారని రామాయణంలో స్పష్టమవుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఈ రామసేతు వంతెన ఎక్కడుందని మనం చూసుకున్నట్లయితే తమిళనాడులోని రామేశ్వరం వద్ద ధనుష్ కోట్ నుండి శ్రీలంకలో గల మన్నార్ దీవుల వరకు 48 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించడం జరిగింది. చరిత్రలో ఈ వారిది రామసేతు బంధం అని పిలిచేవాళ్ళు అనమాట. 15వ శతాబ్దం వరకు రామసేతు భారత్ నుండి శ్రీలంక వరకు నడక మార్గంలో అందుబాటులో ఉండేదన్నమాట. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం అక్కడ ఒక వారధి ఉన్నట్లు కనుగొనడం జరిగింది. 1480లో వచ్చిన తుఫాను ప్రభావంతో ఈ వంతెన ధ్వంసమైందని, అనంతరం రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారని కొందరైతే చెప్తున్నారు. 2002లో నాసా అంతరిక్షం నుండి తీసిన ఒక చిత్రంలో రామసేతు నిర్మాణం స్పష్టంగా కనిపించిందని, ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైందనమాట. 2002లో ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలు వెతికే ప్రయత్నం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు లావాతో ఏర్పడిన వ్యూమిస్ రాళ్ళని, అందుకే అవి నీటిలో తేలుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు అయితే వాదిస్తున్నారు. ఈ వ్యూమిస్ రాళ్లు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేలుతాయని, అవి రాముని మహిమతోనే 1000 ఏళ్లు నీటిపై తేలుతున్నాయన్నది కొంతమంది భక్తుల వాదన అనమాట. పైగా ఈ రాళ్లు కార్బన్ డేటింగ్ తో పరీక్షించినప్పుడు ఇవి కొన్ని లక్షల ఏళ్ల క్రితం రాళ్ళని పరిశోధనలో తేలింది. శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధి అని ప్రచారం చేస్తుంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంది అనమాట. అయితే ఇంతకు ముందు రామసేతు మధ్య నుంచి ఒక కాలువ తవ్వాలని భావించారని అనుకున్నాం కదా. అయితే దానికి సంబంధించి ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందని మనం చూసుకున్నట్లయితే, రామాయణంలో పేర్కొన్న విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ తన పిటిషన్ లో పేర్కొనడంతో కేసు మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కిందనమాట. అయితే పురావస్తు శాఖ కూడా కాంగ్రెస్ వాదననే బలపరిచింది. అప్పటి నుంచి ఈ వివాదం సుప్రీంకోర్టులో నడిచిందనమాట. అయితే 2018లో కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం రామసేతును ముట్టుకోబోవని సుప్రీంకోర్టు అయితే ఫైనల్ తీర్పు అయితే చెప్పింది. మరోసారి దీనిపై వారసత్వ కట్టడంగా గుర్తించాలని మాజీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఫైనల్ గా చెప్పాలంటే ఏది ఏమైనప్పటికీ విజ్ఞానానికి విశ్వాసాలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణలో రామసేతు ఎప్పటికీ కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది అనమాట. అంటే ఇది మానవ నిర్మితం అని చెప్పలేకపోతున్నారు. అలా అని చెప్పి దీన్ని రాముడు నిర్మించాడని కూడా బలమైన ఆధారాలు అనేవి ఏమీ లేకపోవడంతో ఇది ప్రజెంట్ అయితే అలా ఆగిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్ రామసేతు నిర్మాణం అనేది ఎవరు నిర్మించారు అనే దానికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.